నెల్లూరు నుంచి చిన్నగారు రాస్తున్నారు. పెళ్లి కుమార్తె తొలిసారి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు పెరుగన్నం తప్పనిసరిగా తిని వెళ్ళాలా? మనకు ఆచారం ఒకటి ఉంది. పెళ్ళైనాక పెళ్లి కుమార్తె అత్తగారింటికి పోతుంది కదా. పంపించే ముందు అప్పగిస్తారు. మామకు, భర్తకు, అత్తకు, భర్త అన్నాదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఏదో మన ఓపికను బట్టి. దాన్ని ఇంకో తీరుగా మారింది వ్యవహారం అనుకోండి. కానీ అప్పగిస్తారు. అప్పగించి ఒక 7 సార్లు 3 సార్లు ఆ ఇల్లు ఈ ఇల్లు తిప్పుతారు. అక్కడే విడిది పక్కనే ఉంటుంది. ఆ సమయంలో ప్రతి చివరికి వెళ్ళేటప్పుడు ఇంత మజ్జిగన్నం లేదు పెరుగన్నం పెడతారు. పెట్టి ఈ చల్లలాగా నీ కడుపు చల్లగా ఉండాలి, నీ వంశం చల్లగా ఉండాలి, నీ అత్తగారు మామగారు చల్లగా ఉండాలి, వారి బంధువులు చల్లగా ఉండాలి, నీ భర్త మీరు చల్లగా పెరుగన్నంలాగా. పెరుగు గట్టిగా ఉంటుంది కదా, అతుక్కొని ఉంటుంది, విడిపోదు. అందువల్ల పెరుగన్నంలాగా. లేదు మజ్జిగన్నంలాగా, అన్నాన్ని వదిలిపెట్టని మజ్జిగను వదిలిపెట్టని అన్నంలాగా, నిన్ను వదిలిపెట్టని నీ భర్తను వదిలిపెట్టని నీవు. అన్నము పెరుగులాగా, అన్నము చల్లలాగా భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండండి. అవి విడిపోవు కదా, మనం విడిపోము. మీరు కూడా పెరుగన్నంలాగా కలిసి ఉండండి, మజ్జిగన్నంలాగా కలిసి ఉండండి. మీకు చల్లలాగా చల్లని కమ్మని సంతానం కలగాలి. నిన్ను నీ అత్తింటి వారు చల్లగా చూడాలి, ప్రేమగా చూడాలి. ఇవన్నీ మాటలు చెప్తారు. అష్టవర్ష భవేత్ కన్య పుత్రవతు పాలితామయ శ్లోకం ఇది. నాయన మా అమ్మాయి 8 ఏళ్ళ, అంటే ఆ రోజులు అప్పుడు చేయాలి పెళ్ళి. 8 ఏళ్ళు మా అమ్మాయికి, 8 ఏళ్ళు నేను అమ్మాయిలాగా కాదు అబ్బాయిలాగా పెంచుకున్నాను, కన్న కొడుకులాగా పెంచుకున్నాను. ఇప్పుడు నీకు అర్పిస్తున్నాను. ఇప్పటి నుంచి నీకు పుత్రుడైనా నీకు పుత్రికైనా కోడలైనా ఈమె. ఈ కోడల్నే పుత్రునిగా చూసుకో, బిడ్డలాగా చూసుకో. అప్పగించరంట. దానికి దృష్టాంతానికి మజ్జిగన్నం పెడతాం, పెరుగన్నం పెడతాం. ఇలా పెట్టినందువల్ల అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఇలా పెరుగన్నం తిని వెళ్ళండి. ఇది నాది కాదు అనుకోకు, నాకు ఇక్కడి నుంచి అన్ని పోయాయి అనుకోకు, ఇది నీ ఇల్లే. మీ ఇద్దరిల్లు, అల్లుడు మీరిద్దరు రండి, ఆనందంగా ఉందాం. ఇంతటి గొప్ప పరమార్థం అందులో ఉంది. పెరుగన్నం పెట్టడంలో, మజ్జిగన్నం పెట్టడంలో ఇంతటి పరమార్థం ఉంది. నా బిడ్డ బాగుండాలి, అల్లుడు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, వారి సంతానం బాగుండాలి, వారి ద్వారా మేం బాగుండాలి. ఇంతటి ఉదారమైన ఆశయం మజ్జిగన్నం పెరుగన్నంలో ఆచారంలో ఇమిడిచి మనకు పెద్దలు ఇచ్చారు. పెద్దలు చెప్పిన ఆచారాన్ని అకారణంగా విమర్శించకండి. అందులోని ఆంతర్యాన్ని తెలుసుకోండి, ఆచరించండి, తరించండి.